మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉచిత ఆర్చరీ శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. ఏసీపీ సాదల సారంగపాణి సాదల ముత్తయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు జీవితాన్నిచ్చిన క్రీడా మైదానానికి రుణం తీర్చుకునేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలిపారు. ఆర్చరీ డెవలప్మెంట్ బోర్డు సభ్యుడు శంకరయ్యతో కలిసి విద్యార్థులతో మాట్లాడి శిక్షణపై వివరాలు తెలుసుకున్నారు. గ్రామీణ విద్యార్థులు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. Right on straight. Together 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Go a little bit and back. Side button. Slowly down. Up. 6, 7, 8, 9, 10, 6, 7, 8, 9, 10. Rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. Reverse. Good. Okay. Next. మహబూబాద్ జిల్లాలో క్రీడలకు పుట్టినటువంటి ఈ ప్రాంతంలో నూతనంగా ఆర్చరీ విలువిద్య శిక్షణ ఉచిత శిక్షణ శిబిరాలను ట్రైనింగ్ నడుస్తున్నది. ఈ శిక్షణ శిబిరాలను శ్రీ సాదల ముత్య ట్రస్ట్ ఆధ్వర్యంలోని దాని అధినేత పోలీస్ అధికారైన ఏసీపీ సాదుల సారంగపాణి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు A1 తెలుగు న్యూస్ ఛానల్.
ఉచిత శిక్షణ శిబిరాలు, ఈ విలువిద్య ఉచిత శిక్షణ శిబిరాలు అసలు ఈ ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయంటారు? మానుకోట పట్టణంలో సాదుల ముత్తయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ మా నాన్నగారి పేరు మీద ఉన్న ట్రస్ట్ ఆధ్వర్యం లోపల తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ సహకారంతో పుట్ట శంకరయ్య గారు ఆర్చరీ డెవలప్మెంట్ మెంబర్ అండ్ నేను గత నెల 26వ తారీఖు ఈ ఆర్చరీ సమ్మర్ శిక్షణ శిబిరం ప్రారంభించడం జరిగింది. నెల రోజుల పాటు ఈ శిక్షణ శిబిరాన్ని కొనసాగించాలని చెప్పి మొదటగా నిర్ణయించాము. గత సంక్రాంతి సందర్భం లోపల వారం రోజుల పాటు పిల్లలందరికీ ఆర్చరీ క్రీడను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఒక ఇంట్రడక్టరీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అప్పుడు వచ్చిన స్పందన చూసిన తర్వాత పిల్లల లోపల చాలా ఉత్సాహం ఉంది. ఆర్చరీ క్రీడ పట్ల మక్కువ ఉందన్న ఉద్దేశంతోనే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం, ట్రైబల్ ప్రాంతం అయిన ఈ మానుకోట జిల్లాలో అంటే మనకు పాకాల కొత్తగూడ ప్రాంతం, గార్లబయారం ప్రాంతం చాలా వరకు పేద విద్యార్థులు, పేద బాలబాలికలు, మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ పిల్లలు ఈ ప్రాంతం లోపల ఎంతో ప్రతిభ ఉంది. ఆర్చరీ క్రీడ లోపల వాళ్ళ ప్రతిభ పాఠవాలను బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో గత నెల ప్రారంభించడం జరిగింది. ఈ విలువిద్య ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? చాలా క్రీడలతో పాటు ఏ క్రీడలైనా కూడా పిల్లలకు శారీరక దాంతోపాటు మానసిక వికాసానికి తోడ్పడతాయి. ప్రత్యేకంగా విలువిద్య మనకు సాంస్కృతిక పరంగా కూడా విలువిద్య అనేది మన చరిత్ర లోపల కనిపిస్తుంది. అంటే యుద్ధాల లోపల, తర్వాత వేటాడేటప్పుడు, తర్వాత మన ప్రతి జీవన విధానంలో ప్రతి అడుగు లోపల విలువిద్య కనిపిస్తుంది. ఏ మనిషికి చూసినా కూడా తెలంగాణ ప్రాంతం లోపల ముఖ్యంగా బాణం, తర్వాత మనకు ఈ విలువిద్య మారం పట్టుకోవాలన్న తపన కూడా ఉంటుంది. మనకు సహజంగా ఉండే విలువిద్యను మనం ఒక్కసారి కనుక పిల్లలందరికీ అందించగలిగితే వాళ్ళ లోపల ఒక రకంగా క్రమశిక్షణ పెరగడంతో పాటు ఏకాగ్రత పెరుగుతుంది. క్రమశిక్షణ, ఏకాగ్రత ఈ రెండు వాళ్ళకు నిజ జీవితం లోపల ఎదురయ్యే ఒడిదుడుకులను, సమస్యలను ఎదుర్కోవడానికి సక్సెస్ఫుల్గా ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తయారు కావడానికి కూడా వాళ్ళకి విద్య లోపల, జీవితం లోపల కూడా వాళ్ళు ఆర్చరీలు నేర్చుకునే మెలకువలన్నీ కూడా ఉపయోగపడతాయి. ఆ ఉద్దేశంతో ఆర్చరీ క్రీడను ఇక్కడ ప్రాచుర్యంలోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్య నేర్చుకునే ఈ క్రీడాకారులకు, అసలు ఈ పేద విద్యార్థులకు ఈ క్రీడ ఏ విధంగా ఉపయోగపడుతుంది? విద్యార్థులందరికీ ఈ రోజుల్లో మీకు తెలుసు చాలా వరకు పిల్లల మీద ఒత్తిడి తీవ్రంగా ఉంటుందంటే ఎవరి తప్పు కాదు ఇది. మార్క్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళపైన ఉన్న ఒత్తిడి కావచ్చు, కాంపిటీషన్స్ కావచ్చు, డిజిటల్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కావాల్సినవే, ఇవన్నీ మంచియే. దాంతోపాటు గ్రౌండ్కు దూరం కావడం వల్ల, క్రీడలకు వాళ్ళకి సమయం దొరకకపోవడం వల్ల వాళ్ళ లోపల ఒక రకమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి వాళ్ళ నిజ జీవితంలో, తర్వాత విద్య లోపల కూడా వెనుకబడడానికి కారణమవుతుంది. సో ఈ క్రీడతోని వాళ్ళ లోపల ఉన్న ఒత్తిడి అధిగమించే గుణాన్ని, ఒత్తిడి అధిగమించే శక్తిని కూడా పెంచడానికి మనకు ఉపయోగపడుతుంది. మనం ఈరోజు ఇక్కడ చూస్తున్నాం, ఉదయాన్నే 6 గంటల నుంచి 8 గంటల వరకు ఉదయం, సాయంత్రం 5 నుంచి 7:30 వరకు మనము ఈ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది. 6 గంటలకు గ్రౌండ్కు రావాలంటే వాళ్ళ ఇంటి దగ్గర 5 o'clock ఉదయాన్నే లేవాలి. ఉదయాన్నే నిద్ర లేవడం అనేది కూడా కొంచెం పిల్లలకు కష్టంతో కూడుకున్నది. చిన్నపిల్లలు 6 గంటలకు ఇక్కడికి వచ్చిన తర్వాత మొదలు ఫిట్నెస్ కొరకు, అంటే శరీర దారుఢ్యం కొరకు ఒక క్రమ పద్ధతి లోపల మనకు మంచి ట్రైన్డ్ NIS కోచెస్, తర్వాత నేషనల్, ఇంటర్నేషనల్ మెడలిస్టులైన కోచ్లు, నిష్ణాతులైన కోచ్లు ఉన్నారు. వాళ్ళు మొదలు ఫిట్నెస్ అంటే వాళ్ళకు బాడీ పోస్చర్తో ఎలా నిలబడాలి, తర్వాత టో టు హెడ్ వాళ్ళ ఫిట్నెస్ ఎలా పెంచాలి, శారీరక దారుఢ్యంతో పాటు ఏకాగ్రత, లక్ష్యంపై దృష్టి ఎలా నిలబడాలి, ఇవన్నీ కూడా నేర్పే ప్రయత్నం జరుగుతుంది. సో దీంతో వాళ్ళకు లాభం జరిగే అవకాశం ఉంది. ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు మనకు శిక్షణ ఇచ్చిన మన క్రీడాకారులందరూ కూడా సుమారు ఎంతమంది నేర్చుకొని ఉంటారు? మనకు ఇప్పటి వరకు రిజిస్టర్ అనేది దాదాపు 280 మంది వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరుగుతుంది. వేసవి కావడం వల్ల పిల్లలు వేసవి సమయం లోపల ఎటో ట్రిప్స్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొంత లీజర్గా, అంటే సంవత్సరం పాటు చదువుల ఒత్తిడిలో ఉన్న తర్వాత రకరకాల ప్రాంతాలకు వాళ్ళు ట్రిప్స్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ 2008 మంది అయినప్పటికీ ప్రతిరోజు 90 నుంచి 100 మంది వరకు ఉదయం, సాయంత్రం వస్తున్నారు. దాని లోపల ఈక్వల్గా సంతోషించదగ్గ విషయం ఏంటంటే బాలికలు, అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఈక్వల్గా దాదాపు 50 మెంబర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ రావడం జరుగుతుంది. ఈ విలువిద్యను ఈ మహబూబాబాద్ ప్రాంతంలోనే ఈ ఎన్నుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే? ఎస్ సార్, మొట్టమొదటిది మాకున్న స్వార్థం. నాకు కానీ శంకరయ్య గారికి కానీ ఇద్దరము కూడా ఈ మానుకోట వాస్తవ్యం. మేము ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ హై స్కూల్ లోపల 10th వరకు చదివాను. పక్కనున్న జూనియర్ కాలేజ్ లోపల ఇంటర్మీడియట్ చదవడం జరిగింది. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. శంకరయ్య సార్
స్పోర్ట్స్ ఆఫీసర్గా ఐటీడీ నుంచి రిటైర్ అయ్యి ప్రస్తుతం ఆర్చరీ డెవలప్మెంట్ మెంబర్గా ఉన్నారు. మేమిద్దరం కూడా ఇదే గ్రౌండ్ లోపల ఈ కాలేజ్ ఆవరణలో చదువుకోవడం, ఇక్కడే కూడా క్రీడలలో కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఈ రెండింటి వల్ల మాకు ఈ దీంతోనున్న అటాచ్మెంట్తోని మాకున్న స్వార్థం నెంబర్ 1. నెంబర్ 2, ఈ మానుకోట ప్రాంతం గిరిజన ప్రాంతం, తర్వాత ఇక్కడ నుంచి చాలా అబండెంట్ అంటే అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నాయి. ఆ సామర్థ్యాన్ని వెలికి తీయాలని ఇంతకుముందు ఫుట్బాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, ఖోఖో ఇట్లాంటి క్రీడల లోపల చాలామంది కూడా మంచి అంతర్జాతీయ క్రీడాకారులు, జాతీయ క్రీడాకారులు తయారు కావడం జరిగింది. సో ఆర్చరీని కూడా ఇక్కడ పరిచయం చేయాలి, ఆర్చరీ నుంచి చాలా మంది క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విలు విద్య కేంద్రం ఒక శిక్షణ శిబిరంతోనే దీన్ని ముగిస్తారా, లేకపోతే ఇది ప్రతి రోజు కూడా శిక్షణ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఈ ట్రస్ట్ ద్వారా? సో వెరీ ఇంట్రెస్టింగ్. మెయిన్గా లాంగ్ టర్మ్ లోపల ఆశించిన ఫలితాలని రావాలి అంటే మనకు క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయి లోపల క్రీడాకారులు రావాలి మానుకోట ప్రాంతం నుంచి. తర్వాత వాళ్ళు దీనివల్ల బెనిఫిట్ పొందాలనుకుంటే సస్టైనబుల్ ట్రైనింగ్ ఎకో సిస్టమ్ అంటామంట. లాంగ్ రన్ లోపల మనకు ఒక పద్ధతి ప్రకారం పకడ్బందీగా ఉండే నిర్దిష్టమైన ఒక శిక్షణతో కూడుకున్న వాతావరణం ఏర్పడాలి. అది ఒక ట్రస్ట్తోనే కాదు, ట్రస్ట్ ఇనిషియల్గా వాళ్ళు సపోర్ట్ చేయడానికి, ఆర్చరీ క్రీడను పరిచయం చేయడానికి, కోచ్లను తీసుకురావడానికి, తర్వాత ఇక్కడ ఉన్న ప్రతిభను వాళ్ళకు గుర్తు చేయడానికి, పిల్లల లోపల వాళ్ళకున్న ప్రతిభ వాళ్ళకి అర్థమవుతుంది. 2 రోజుల పాటు మనము డైలీ 2 సార్లు అంటే 60 సార్లు వాళ్ళకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఏంటంటే వాళ్ళ లోపల ఉన్న ప్రతిభ వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది. తర్వాత తల్లిదండ్రులు కూడా గుర్తించి, తర్వాత విద్యా సంస్థలు గుర్తించి, సమాజం గుర్తించి దీర్ఘకాలికంగా ఈ క్రీడను మనం ఎంకరేజ్ చేసే దిశ లోపల అడుగులు పడాలి. అంటే అకాడమీ స్థాపనకు అందరం కృషి చేద్దాం. మా పరంగా కూడా మేము కూడా కృషి చేసి ఆర్చరీ అకాడమీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేద్దాం. విద్యా సంస్థల లోపల, తర్వాత మిగతా సంస్థలు కూడా పిల్లలకు ఈ ఆర్చరీ పరంగా ఎంకరేజ్ చేయడానికి కూడా మనం మద్దతు ఇవ్వాలి. ఈ రకంగా ఒక ఎకో సిస్టమ్, ట్రైనింగ్ ఎకో సిస్టమ్ కనుక ఏర్పడితే అది కంటిన్యూస్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఒక పద్ధతి లోపల ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్ ఇట్లాంటివి చూస్తే ఎక్కడ చూసినా కూడా సొంత అకాడమీలు ఉంటాయి, ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఆ స్థాయికి వచ్చేంత వరకు అంటే మా తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ సహకారంతో ట్రస్ట్ తరఫున ఎప్పుడు అవసరమైతే అప్పుడు మధ్య లోపల క్యాంపులు నిర్వహించడానికి వాళ్ళకి కావాల్సిన సలహా సహకారాలు ఇవ్వడానికి కూడా మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. దాని ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందేందుకు ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు విలు విద్య క్రీడాకారులకు మీరు వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తూ, ఎలాంటి వాళ్ళు ఫ్యూచర్లో ఈ విలు విద్య ద్వారా వాళ్ళకి ఎలాంటి శారీరక ఫిట్నెస్ కానీ వీళ్ళన్నీ కూడా ఎలా ఉంటాయని చెప్పేసి అని ఇది ఈ రకంగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు మీరు ముఖ్యంగా వాళ్ళకు చెప్పవలసినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయంటారు? పిల్లలకు మొదటగా క్యాచ్ దెమ్ యంగ్ అంటే పిల్లలు ఈ వయసులో ఉన్నప్పుడే ఏదైనా నేర్పించడానికి ఉంటుంది. మొదట వాళ్ళకి ఏదైనా కూడా ఒక వినోదాత్మకంగా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలి. మనం వాళ్ళని ఒక కఠినమైన శిక్షణ లాగా కనుక నేర్పించడం మొదలు పెడితే వాళ్ళు డిస్కరేజ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి మొదలు ఎంటర్టైన్మెంట్ మీరు గమనిస్తున్నారు, వాళ్ళు బో పట్టుకునేటప్పుడు వాళ్ళ కళ్ళ లోపల ఒక రకమైన ఎగ్జైట్మెంట్, ఒక మెరుపు కనిపిస్తుంది. షూట్ చేసినప్పుడు బాణం టార్గెట్ మీద తగలగానే రెడ్ మీద తగిలినప్పుడు నెక్స్ట్ యారో ఎల్లోలో తగలగానే వాళ్ళ లోపల ఆనందం కనిపిస్తుంది. ఒక డోపమైన్ రిలీజ్ అంటాం మనం. ఆ ఆనందం వాళ్ళను ముందు మళ్ళీ ఆర్చరీ క్రీడ లోపల వాళ్ళు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడానికి మోటివేట్ చేసే అవకాశం ఉంటుంది. దీని ద్వారా వాళ్ళ లోపల ఇంతకుముందే డిస్కస్ చేసినాం, ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఒక బలమైన శరీరం అంటే బలమైన బాడీ తయారయ్యే అవకాశం ఉంది. అంటే రైట్ ఫ్రమ్ బాడీ పోస్చర్, ఎలా ప్రవర్తించాలి, తర్వాత ఎలా నిలబడాలి, ఎలా మాట్లాడాలి, అట్లా ఒక రకమైన ఆర్టికులేట్ చేసుకునే అవకాశం. అంటే వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, ఫోకస్, లక్ష్యం పైన ఏకాగ్రతతో ఉండే స్వభావం కూడా అలవాటు అవుతుంది. దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే భవిష్యత్తు లోపల పర్టికులర్గా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది క్రీడలకి. అంటే విద్యా ఉద్యోగాల లోపల 2% రిజర్వేషన్ ఉంది. ఇంతకుముందు 0.5% ఉంది, ఇప్పుడు 2% అయింది. భవిష్యత్తు లోపల విద్యా సంస్థల లోపల వాళ్ళు అడ్మిషన్స్కి వెళ్ళినప్పుడు 2% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. రెండోది ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కూడా ఆ రిజర్వేషన్ వల్ల వాళ్ళు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు సమస్యలను అధిగమించడం అంటే ఫెయిల్యూర్ను మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి, తర్వాత సమస్యలను ఎట్లా అధిగమించాలి, ఈ నేర్చుకునే ఈ లక్షణం భవిష్యత్తులో జీవితంలో ఎదురయ్యే రకరకాల ఒడిదుడుకులను, ఛాలెంజెస్ను ఫేస్ చేయడానికి వాళ్ళు ఉపయోగపడుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనకి ఇక్కడ విద్యార్థులు ఎంతో మంది కూడా ఈ విలు విద్య నేర్చుకోవడానికి హాజరవుతున్నారు. వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్గా కూడా ఈరోజు ఒక నెల రోజులు క్యాంపస్ విధంగా ఈరోజు చాలా ఒక 200 మంది దాకా
హాజరవుతున్నారని, వాళ్ళు చాలా ఆసక్తిగా ఈ విద్యను తిలకించడానికి కానీ వాళ్ళు నేర్చుకోవడం కోసం కానీ వాళ్ళు ఎంతో ఉదయాన్నే లేసొచ్చి కూడా వాళ్ళు ఇక్కడ ఈ శిక్షణ పొందడానికి సంసిద్ధంగా వస్తున్నారని చెప్పేసి అని ఈ ట్రస్ట్ వాళ్ళు తెలపరుస్తున్నారు. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డెవలప్మెంట్ మెంబర్ గారు కూడా ఉన్నారు మనతోని. ఆయన కూడా కొన్ని విషయాలు ఈ విలువిద్య ద్వారా విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడతాయన్న విషయం ఆయన ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఈ సాదుల ముత్తయ్య గారి ట్రస్ట్ చాలా ఉపయోగపడ్డదని చెప్పుకోవాలి. మేము వీళ్ళు ఆర్చరీ అసోసియేషన్ పాని గారు కానీ మాకు ఖమ్మం జిల్లా నుంచి మేము మా ఇద్దరి సారథ్యము ఒక 30 సంవత్సరాలు చేయడం జరిగింది. ఆడ మేమిద్దరం ముందుగా చెప్పినట్టుగా ఇక్కడ కాలేజీ ఇక్కడ స్కూల్ స్టడీస్ అయినాయి కాబట్టి మేము తదుపరి స్టెప్పు ముందు నుంచే ఎట్లా వేయాలన్నప్పుడు సాదుల ముత్తయ్య గారి ట్రస్ట్ మాకు ముందుకొచ్చి మేము అన్ని మీకు వనరులు చేకూరుస్తామంటే అప్పుడు మనం ఈ యొక్క తెలంగాణ ఆర్చరీ అసోసియేషను మరియు ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషను వరంగల్ జిల్లా ఆర్చరీ అసోసియేషను సంయుక్తంగా దీన్ని డెవలప్మెంట్ కింద మేము చేసే ఆర్చరీ ప్రోగ్రాంలలో ప్రతి ఇయర్లో మేమిద్దరము మా సారథ్యంలో కూడా ప్రతి ఇయర్ ఎక్కడో ఒక దగ్గర కొత్త జిల్లాను ఎన్నుకొని లేదంటే ఓ మండలి ఎన్నుకొని లేదంటే ఇంటీరియర్లో పోవడానికి చూసినాం. దానివల్లనే మాకు ఇంటర్నేషనల్స్ ప్రొడ్యూస్ చేయడానికి దోహదపడ్డది. అందులో ఎస్పెషల్గా ఇండియన్ రౌండ్లో ఎక్కువ మంది ఖమ్మం జిల్లా నుంచి కానీ మనకు తెలంగాణ ఏపీ ఉన్నప్పుడు కానీ ప్రాతినిధ్యం వహించడానికి కారణం ఏంటంటే ఈ యొక్క క్యాంప్స్ వల్లనే మనకు 2004లో ఇండియా రికార్డ్ చేసిండు దుర్గయ్య. ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇది మేమిద్దరం ఇక్కడ నివాసులం కాబట్టి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం అకాడమీ ఇంకెవరన్నా మనకు ఈ యొక్క పొలిటికల్ నుంచి కానీ ఇంకా దేని నుంచి అన్నా ముందుకొచ్చినట్లయితే ఉంటే అకాడమీతో కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఇక్కడ ఎవరైతే కోచ్ ఉన్నాడో లక్ష్మణ్, అతను ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్, సీనియర్ గోల్డ్, ఈ జిల్లా వాసుడు కాబట్టి ఇతన్ని ప్రపోజల్ ఆల్ ఇండియా సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేస్తూ రీసెంట్గా 2 days బ్యాక్ ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఖేలో ఇండియా సెంటర్ను తన పేరు మీద, తను బయారం నివాసి, మన మహబూబాద్ జిల్లా కింద వస్తుంది. ఈ సెంటర్ను ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేయడం కోసము మన పాని గారు కానీ నేను కానీ ఇద్దరము దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేయడం కోసం దృష్టి పెట్టినాం. మేము దిగుతున్నప్పుడే ఇది ఊరికే ఏదో ట్రైనింగ్ చేసి వదిలిపెట్టుడు కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీన్ని ఒక సిస్టాన్ని చేయాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు పిల్లలు కూడా మనకు అన్న చెప్పినట్టుగా 250 మంది రిజిస్టర్ అవుతాయి. మనకు 100 మంది కంపల్సరీ ఉంటారు. 100 మందిలో మీరు చూసిన దాంట్లో ఇదేంటంటే మేము మెయిన్గా చేసేది ఏంటంటే మేమిద్దరం ఒక సమ్మర్లో వేరే యాక్టివిటీస్ పోకుండా ఒక యాక్టివిటీస్ నడితే దాంట్లో పిల్లలకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, తను ఒక సిస్టానికి అలవాటు పడతాడనే ఉద్దేశం కూడా మాకు ఎక్కువ దీంట్లో ఉన్నది. మీకు తెలుసు ఈ యొక్క 100 మందిని దృష్టిలో పెడితే నాకు బాగా అనుభవం, 4, 5, 2, 3, 1 మిగులుతారు. ఆ ఒక్క దాంతో కూడా మేము ఈ యొక్క అకాడమీ స్థాపించడానికి రెడీ ఉన్నాం. దీంట్లో భాగంగా మురళి గారు కానీ, గిరి, బాలకృష్ణ, మణి వీళ్ళందరూ నాకు దగ్గర వాళ్ళు అందరూ సహకరిస్తున్నారు. ఇంకా ఎవరైనా మాకు దృక్పథం ఉన్నది మేము ముఖంగా చెప్తున్నాం కాబట్టి ఇంకెవరైనా ముందుకొచ్చి ఈ యొక్క దాంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కానీ అఫీషియల్ ఇన్వాల్వ్మెంట్ కానీ, పోలీస్ అంటేనే సామాజిక బాధ్యతగా పనిచేసే పోలీసు ఈరోజు సామాజిక బాధ్యత కూడా చేపట్టి సాదుల ముత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఉచిత శిక్షణ శిబిరాన్ని 4 రోజుల పాటు విద్యార్థులకు ఈ శిక్షణ అందించడంలో మన సాదుల సారంగపాణి గారు కృషి చేస్తున్నారు. ఆయన కృషిని మనం ఎంతైనా అభినందించవలసిందని చెప్పేసి అని. కెమెరామెన్ ప్రవీణ్తో బాబురావు, మహబూబాద్ జిల్లా, A1 TV. నా పేరు షైనాస్. ఇక్కడ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ 10 daysలో ఇక్కడ ఫిట్నెస్ చాలా బాగా వస్తుంది. ఇంకా
బో పట్టుకోగలుగుతున్నాను. ఇప్పుడు దాకా సినిమాల్లోనే చూసాను కానీ ఇప్పుడు నేనే బో పట్టుకొని కొంచెం బాగా ఆర్చరీ చేస్తున్నాను. కొన్ని రోజులైతే ఐ థింక్ సో ఐ కెన్ ఆల్సో డూ ఇట్. థ్యాంక్ యూ. సుదీప్, నేను లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఇక్కడ ఎవరు మాకు ఇంట్రెస్ట్ చూపించలేదు ఇక్కడ ఫ్రీగా నేర్పించడానికి. కానీ ఈ అకాడమిక్ ఈ సమ్మర్ వెకేషన్ అప్పుడేమో సార్ వాళ్ళ ముందుకు వచ్చి మాకు ఆర్చరీ నేర్పించడం, బో ఎలా పట్టుకోవాలి, బో ఎలా అని మనకి మెంటల్గా ఫిజికల్గా బాగా స్ట్రాంగ్ చేస్తారు సార్ వాళ్ళు. మనం రోజు సార్ మనకి రోజుగా ఫిట్గా మాకు రోజు కొంచెం ఎక్సర్సైజ్ చేయించి బో ఎలా పట్టుకోవాలి, ఎలా ఎలా స్ట్రాంగ్ పెట్టాలి, దాన్ని ఎట్లా ఫిట్నెస్ ఉండాలని సార్ రోజు చాలా బాగా నేర్పించాడు. అసలు మాకు సార్ మోటివేషన్ ఇవ్వడం వల్ల మేము ఫ్రీగా, అది కూడా ఫ్రీగా, నో వితౌట్ ఎనీ మనీ. సో అందుకే చాలా మంది పిల్లలు ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడ ఆర్చరీ నేర్చుకోవడానికి వస్తున్నారు. పేరు కొంచెం, నేను ఫస్ట్ టైం నేర్చుకుంటున్న ఆర్చరీ. సమ్మర్ క్యాంప్లో చాలా మంచిగా నేర్పిస్తున్నారు, మళ్ళీ ఫ్రీగా ఎనీ డబ్బులు లేకుండా చాలా మంచిగా సార్ చెప్తున్నారు మాకు. మేము చాలా బాగా చేస్తున్నాం, చాలా నేర్పిస్తున్నాం. డైలీ ఎక్సర్సైజ్ చేపిస్తున్నారు, మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది మాకు. థ్యాంక్ యూ. నేను ఇక్కడ అంటే నేను ఎప్పుడు చూడలేదు ఆర్చరీ అనేది, ఓన్లీ సినిమాలలో అక్కడ ఇక్కడ చూసాను. కాకపోతే ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది, ఫిట్గా ఉన్నట్టుంది, మంచిగా ఎక్సర్సైజ్ అవుతుంది, బాగుంది, చాలా మంచిగా వస్తుంది. నా పేరు సురేంద్ర మురళీకృష్ణ. కొన్ని రోజులు మా మనవడు మంగళ కూడా వస్తున్నారు ఇక్కడికి. విలువిద్య అనేది ఎంత ప్రాధాన్యత కలిగిన గేమో మనకి ఇప్పటిదాకా అసలు మానకోట గ్రామానికే మానకోటకే తెలియదు. ఈ సాలముత్త గారి ట్రస్ట్ ద్వారా ఇది చాలా మంచి ప్రోగ్రాన్ని కల్పించి నేను కూడా ఒక $1 కూడా నేను దీనికి గిఫ్ట్గా ఇచ్చాను. అది చాలా అందరికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో, ముఖ్యంగా మట్టిలో మాణిక్యాలనే దాన్ని కూడా వెలికి తీయడం కొరకే ఇవాళ ఇది పెట్టే యజ్ఞం, మహాయజ్ఞం. ఇది చాలా పెద్ద, అంత ఈజీ చేసేది కాదు, చాలా కష్టంతో కూడుకుని. వాటి పేరెంట్స్ కూడా అందరూ పిల్లలను పంపించి వాళ్ళకి ఏకాగ్రతతో పాటు శరీర దాడుత్యం, ఎక్సర్సైజు అలాంటివి కూడా ఇక్కడ కల్పిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ దీన్ని విరివిగా ఉపయోగించుకొని వాళ్ళకి దీనికి విశిష్టత గురించి కొన్ని అర్జునుడు కానీ ఏకలవ్య కానీ అలాంటి కథలు చెప్పుకుంటే కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటే ఇక్కడ పంపించి దీన్ని ఫుల్ఫిల్గా చేసి పూర్తి చేయాలని చెప్పి మా కోరిక.